గెలుపుకు కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి? 5 రాష్ట్ర ఫలితాలు ఏం చెబుతున్నాయి? బీజేపీ తిరుగులేని శక్తిగా మారిందా? కేరళ గెలిచినందుకు కాంగ్రెస్ సంబరం చేసుకోవాలా? మిగిలిన చోట్ల సీట్లు రాలేదని ఏడవాలా? అంటే ఏ పార్టీ పరిస్థితి చూసినా దేనికి అదే అన్నట్టుగా మారింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పునాదులు కదిలాయి. 15 ఏళ్ల పాలనకు షాక్ ఇచ్చిన బీజేపీ పవర్లోకి వచ్చేందుకు రెడీ అయింది. బెంగాల్లో కమలం తిరుగులేని శక్తిగా అవతరించింది. అటు తమిళనాడులోనూ ఎవరూ ఊహించని విధంగా, ఏ ఎగ్జిట్ పోల్ చెప్పని విధంగా టీవీకే మెజారిటీ సాధించి పాలిటిక్స్ లోనే కొత్త ట్రెండ్ సృష్టించింది. ఇప్పుడు భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ కు ఒక్క రాష్ట్రమే దక్కిందని సంబరపడుతుందా? 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందా? ప్రజలు కాంగ్రెస్ ని తిరస్కరించారా? కేరళంలో కాంగ్రెస్ కు జనం ఓటేశారా? కమ్యూనిస్టులపై ఉన్న కోపంతో హస్తానికి జై కొట్టారా? బెంగాల్లో దీదీకి ఎందుకు ఎదురుగాలి వీచింది? అమిత్ షా పావులకు మమత ఎత్తుల వేటల్లో విఫలమైందా? ఎవరు ఎక్కడ ప్రభావం చూపారు? ఎవరు ఎక్కడ ఎందుకు ప్రభావం చూపలేకపోయారు? మరి ఈ అంశాల గురించి ఈరోజు చర్చిద్దాం. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరి స్ట్రాటజీలు ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి అసలు రాజకీయ భవిష్యత్తు ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా 3 బీజేపీ గెలిచింది. ఒక దాంట్లో ఇటు టీవీకే పార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన విధంగా టీవీకే పార్టీ ఆధిక్యంలో ముందుకు వెళ్ళింది. మరో చోట కేరళలో యూడీఎఫ్ అయితే ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకులు కోటపాటి నరసింహనాయుడు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి మల్లాది పవన్ గారు ఉన్నారు. ఇంకా రాజకీయ విశ్లేషకులు తురగ శ్రీరామ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీరామ్ గారు నమస్కారం అండి. శ్రీరామ్ గారు, ఇప్పుడు 5 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఇటు 3 బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మరి దానికి సంబంధించి అంటే ఇంకా రాబోయే దాంట్లో కూడా ఇంకా మేమే ఉన్నాం, ఎలాగైనా సరే మేము బీజేపీ ఇటు సాధించామంటూ కూడా చెప్తోంది. మరి దానికి సంబంధించి ఓవరాల్ గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఖచ్చితంగా 3 రాష్ట్రాల్లో గెలిచింది కాబట్టి భారతీయ జనతా పార్టీ తనని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరో కూడా శాశ్వతం కాదు రాజకీయాల్లో. మేమే శాశ్వతం అనుకున్న వాళ్ళందరూ కనుమరుగైపోతున్నారు. వాళ్ళ దీదీ కూడా 15 ఏళ్ల పాటు వర్క్ పెట్టి తనే ఉంది. రాబోయే రోజుల్లో కూడా నేనే ఉంటాను, నా తర్వాత నా మేనల్లుడు ఉంటాడు అనుకుంది. ఇలాంటి కుటుంబ రాజకీయాలని ప్రోత్సహించే అలవాటు చాలా తక్కువ మన జనానికి. అందువల్ల ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే కుటుంబ రాజకీయాల ఇదికి తన తర్వాత తన మేనల్లుడిని చేద్దాం అనుకుందో ఆవిడ తీసి పక్కన పెట్టేశారు. అది కాకుండా బెంగాల్ విషయానికి వస్తే బెంగాల్లో పక్కన సౌండ్ వస్తలేదు. శ్రీరామ్ గారు మీరు కంటిన్యూ చేయండి. బెంగాల్ విషయానికి వస్తే పక్కన ఉన్న బంగ్లాదేశ్ కి సంబంధించిన చొరబాటుదారులు ఉన్నారు, రోహింగ్యాలు ఉన్నారు. వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. దానివల్ల ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆ మేరకు లబ్ధి పొందింది. దాని తర్వాత అక్కడ ముస్లింలను కూడా ఓటు బ్యాంక్ గా మాత్రమే దీదీ వాడు చేయడానికి ఏమాత్రం కృషి చేయలేదు. అందువల్ల ఏంటంటే అక్కడ ముస్లింస్ వాళ్ళు ఓపెన్ గా వచ్చి చెప్పారు, దీదీ మమ్మల్ని వాడుకుంది, దుర్గా పూజ మీద రాళ్ళేమని మమ్మల్ని మా చేతికి రాళ్ళు ఇచ్చింది. మళ్ళీ మేము రాళ్ళు వేసిన తర్వాత మా మీద కేసులు పెట్టింది. కేసులు పెట్టి మేమేమో జైల్లో ఉన్నాము, దీదీ మాత్రం ముఖ్యమంత్రి అయ్యి ఆ అధికారాన్ని అనుభవిస్తోంది అని చెప్పి వాళ్ళు ముస్లింస్ కూడా మాట్లాడే పరిస్థితి. ఇవాళ హిందువుల్లోనూ వ్యతిరేకత వచ్చింది, ముస్లింల్లోనూ వ్యతిరేకత వచ్చింది. ఇంత వ్యతిరేకత అనేది రావడం వల్ల ఈ రోజు వెస్ట్ బెంగాల్లో రిజల్ట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇదే బంగ్లాదేశ్ కి సంబంధించిన వ్యవహారాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళినందువల్ల అస్సాంలో పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది. అస్సాంలోనేమో హిమంత బిశ్వా గెలిచాడు. సో అక్కడ బీజేపీ గెలిచింది. అయితే మన కేరళ విషయానికి వస్తే కేరళ విషయంలో 3వ ప్రత్యామ్నాయం తీసుకురావడంలో బీజేపీ విఫలమైంది. అట్ ది సేమ్ టైం స్థానికంగా కూడా ఇంకెవరు ఆ ప్రయత్నాలు చేయట్లా. అయితే ఎల్డీఎఫ్ లేకపోతే యూడీఎఫ్
చాలా సంవత్సరాల నుంచి ఇదే రాజకీయం నడుస్తుంది. ఎల్డీఎఫ్ మీద కోపం వస్తే యూడీఎఫ్ చేయడం, యూడీఎఫ్ మీద కోపం వస్తే ఎల్డీఎఫ్ చేయడం తప్ప సమర్థవంతమైన మూడో ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడంలో కేరళలో మరి ఎందుకనో కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఆ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడంలో ఫెయిల్ అయింది. బట్ అట్ ది సేమ్ టైం తనకున్న ఓటు బ్యాంక్ ని మాత్రం కొంత పెంచుకుంది, ఓటు పర్సెంటేజ్ ని కొంత పెంచుకోగలిగింది. ఆ మేరకు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సంతోషించాల్సిన విషయం. అట్ ది సేమ్ టైం ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే మాత్రం తమిళనాడులో చారిత్రకమైన విజయం లభించింది టీవీకే విజయ్కి. ఎందుకంటే కేరళ లాగానే చాలా కాలం నుంచి అయితే ఏడీఎంకే లేదంటే డిఎంకే వీళ్ళ మీద కోపం వస్తే వాళ్ళకి, వాళ్ళ మీద కోపం వస్తే వీళ్ళకి ఓట్లు వేయడం తప్ప సమర్థవంతమైన మూడో ప్రత్యామ్నాయం అక్కడ రాలేదు. ఈ రోజు అక్కడ సమర్థవంతమైన ఒక మూడో ప్రత్యామ్నాయం కనపడంగానే ద్రవిడ పార్టీని పక్కన పెట్టి మరి ఈ రోజు టీవీకే విజయని గెలిపించారు. ఇది అక్కడ చారిత్రాత్మకమైన విషయం. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు పోయినాయి అంటే ఒక రకంగా విభజన రాజకీయాలు పోయినాయని అర్థం. ఎందుకంటే డిఎంకే వాళ్ళు మొన్న ఉత్తరాది అన్నారు, దక్షిణాది అన్నారు, హిందీ అన్నారు, హిందీ తొక్కేస్తుంది తమిళ్ అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా డిఎంకేని పక్కన పెట్టి నేను ద్రవిడ రాజకీయాలు చెయ్యను అని చెప్పి సామాన్య కామన్ మ్యాన్ రాజకీయాలు చేస్తానన్న విజయాన్ని గెలిపించారంటే ఇది చారిత్రాత్మకమైన విజయము. తమిళనాడులో ఒక చరిత్ర, ద్రవిడ పార్టీలు రెండో ఓడిపోవడం అనేది తమిళనాడులో ఒక చరిత్ర. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏదో హీరో వచ్చాడు ఏదో గెలిచాడు అని కాకుండా ఒక్క విజయ్కి డ్రైవర్ గా పనిచేసిన ఆ డ్రైవర్ కొడుకుని కూడా ఎమ్మెల్యేగా గెలిపించారంటే కామన్ మ్యాన్ ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చారు తమిళ ఓటర్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కామన్ మ్యాన్ పాలిటిక్స్, డబ్బు రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక ఎన్నికల్లో గెలవాలంటే 20 కోట్లు 30 కోట్లు కావాలి. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో చూస్తున్నాం, పంచాయతీ ప్రెసిడెంట్ గెలవాలంటే ₹1,00,00,000, ఎమ్మెల్యేగా గెలవాలంటే 30 కోట్ల నుంచి 50 కోట్లు, ఇక్కడ ఇంకా ఎంపీగా గెలవాలంటే 100 కోట్లు 150 కోట్లు. సో ఈ రాజకీయాలకి విసిగిపోయారు. ఈ రాజకీయాలకు విసిగిపోయి ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయం రాగానే అక్కడ సామాన్యుడికి ఓటేశాడు, సామాన్యుడికి ఓటేశాడు. ఇది చరిత్ర. ఇప్పుడు దీన్ని చూసి ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అలాంటి ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు రాజకీయాలు చేస్తే గెలవం, కుల రాజకీయాలు చేస్తే గెలవం, లేదంటే కుటుంబ రాజకీయాలు చేస్తే గెలవం అన్న ఒక మెసేజ్ ని ఈ రోజు తమిళనాడు నుంచి మనకి ఇచ్చారు. దాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే చూడండి, కుటుంబ పార్టీలే ఉన్నవన్నీ కుటుంబ పార్టీలే. వైసీపీ, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లేదంటే షర్మిలారెడ్డి, లేదంటే విజయమ్మ గారు, ఇదంతా కుటుంబం. ఇంకో పక్కన చూస్తే ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇంకా వెళ్తే మనకి ఇంకా వాళ్ళ తర్వాత పిల్లలు కూడా వచ్చే పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్. ఓకే శ్రీరామ్ గారు, ఒకసారి మనం పవన్ గారితో మాట్లాడదాం. పవన్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో పవన్ గారు, ఇప్పుడు మొత్తం 5 రాష్ట్రాలకి జరిగిన ఎన్నికల్లో ఒకటి కేరళలో యూడీఎఫ్ తో ఉన్న కూటమిలో కాంగ్రెస్ ఒకటే విజయం సాధించింది. మరి మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యూహాలు దెబ్బతిన్నాయనుకోవచ్చా? మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ వ్యూహాలు దెబ్బతిన్నాయి అని అనుకోవడం కంటే మిగిలిన రాష్ట్రాల లోపల సర్ అనేది బాగా పనిచేసింది. వెస్ట్ బెంగాల్కి వస్తే, వెస్ట్ బెంగాల్లో చూస్తే మీరు బీజేపీ పార్టీ 206 సీట్లు గెలిచింది, 46%. టీఎంసీ పార్టీ 81 సీట్లు గెలిచింది, 41%. 46కి 41కి ఓన్లీ 5% తేడాతోనే అక్కడ టీఎంసీ పార్టీ అనేది ఉంటుంది. అయితే వెస్ట్ బెంగాల్లో మీరు కనుక చూస్తే, అంటే ఓవరాల్ గా దేశంలో కూడా చూసినట్టయితే నేషనలిజం కి ప్యాట్రియాటిజం కి తేడా తెలియకుండా ప్రజలను ప్రభావితం చేసే స్థాయికి బీజేపీ పార్టీ వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీని బాగా యాంటీ నేషనల్, యాంటీ హిందూ అనే దాన్ని బాగా ప్రాపగండా చేయడంలో బీజేపీ పార్టీ సోషల్ మీడియా, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కంటిన్యూస్ గా సక్సెస్ అవుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ. రెండో విషయం ఏంటంటే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ ఉన్నటువంటి హిందువులను కన్సాలిడేట్ చేసుకుని ఓట్లు వేయించుకోవడం అనేది బీజేపీ పార్టీ యొక్క స్ట్రాంగ్ అజెండా. ముస్లింలను 20% కంటే తక్కువ ఉన్నటువంటి ఇతర కులాలను, ఇతర కమ్యూనిటీస్ ని తీయడం, 80% ఉన్న హిందువులను కన్సాలిడేట్ చేసుకోవడం, ఓటేయించుకోవడం అనేది ఒక ప్రక్రియగా తయారైపోయింది. అటుపక్కన ముస్లిం పార్టీలు కూడా ఏవైతున్నాయో వాళ్ళు 80% ఉన్నటువంటి హిందువులను తిట్టడం, హిందువులను అవమానించినట్టుగా మాట్లాడడం ఎలక్షన్స్ ముందు, అది కన్సాలిడేట్ చేసుకొని ఓటేయించుకోవడం అనేది రెండో ప్రక్రియ తయారు.
మీరు కనుక తమిళనాడు రాష్ట్రాన్ని చూస్తే తమిళనాడు రాష్ట్రంలో 82% మంది హిందువులే ఉన్నారు. అయినా కూడా హిందువులు అక్కడ బీజేపీకి స్పేస్ లేదు. తమిళనాడు రాష్ట్రం నుంచే అత్యధికంగా ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉంది. తమిళనాడు రాష్ట్రంలోనే ఆర్ఎస్ఎస్ ఎక్కువగా కార్యకర్తలు ఉన్నారు. కానీ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ బాగా వేయలేకపోతుంది. అదే వెస్ట్ బెంగాల్కి వెళ్ళేసరికి అక్కడ నేషనలిజం, సెక్యూరిటీ, తర్వాత రోహింగాలు, బంగ్లాదేశీల చొరబాటు, మేము ఫెన్స్ వేద్దామంటే బీజేపీ ఫెన్సింగ్ వేద్దామంటే దీది అనే ఆమె అడ్డుకోవటం, ఇది భారతదేశ యొక్క సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి బీజేపీ పార్టీ నేషనలిజం అనేటువంటి ఐడియాలజీని ముందుకు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి చేస్తుంది. 13 ఏళ్ల పరిపాలనలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక ఫెన్సింగ్ చేయడానికి దీనిని ఇబ్బంది పెడుతుంది అని చెప్పడం. 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆమె కూడా బాగా కఠోరంగా కఠినాత్మకంగా ఉంది అని చెప్పి అక్కడ ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ పార్టీకి ఫేవర్ కావడం. అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీలు ఓడిపోతే గానీ అస్సాంలో మాత్రం వాళ్ళ పార్టీ రీగెయిన్ అవుతుంది. ఎందుకు రీగెయిన్ అవుతుంది? అస్సాంలో బిస్వా చేసినటువంటి గొప్ప పనులు ఏంటి? అదే డిఎంకే పార్టీ తమిళనాడులో చేయింది ఏంటి? ఏం వ్యతిరేకత ఉంది? అదే మీరు కనుక చూస్తే వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో చేయనటువంటి పనులే ఉన్నాయి. అంత మంచిగా డబ్బులు ఓన్లీ డెవలప్మెంట్ కాకుండా ప్రజల జేబుల్లోకి నింపాడు. అయినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓటమి, టీడీపీ అండ్ జనసేన పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీని తీసుకురావడం. అదే విధంగా రెండు పార్టీలు బాగా డిఎంకే ఎంతో కష్టపడి పనిచేసినా కూడా డిఎంకే పార్టీని కాదని కొత్తగా విజయన్కి సీట్ ఇవ్వడం. ఇంతకుముందు వారు చెప్పారు, శ్రీరామ్ గారు, ఒక డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి గెలిపించారు. ఇంతకుముందు నేను న్యూస్ లో చూస్తున్నా, ఒక పనావిడకు సీట్ ఇచ్చి గెలిపించారు. అది డెమోక్రసీలో ఉన్న బ్యూటీ. బట్ వాళ్ళు వచ్చి అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ అనేది ఏం చేయగలుగుతారు? 5 ఏళ్ళు చూస్తుంటే 5 ఏళ్ల కాలం సరిపోయింది, వెళ్ళిపోతారు. కానీ ప్రజల జీవితాలు వాళ్ళ చేతుల్లో వీళ్ళ జీవితాలను పెట్టి మా జీవితాలను బాగుపరచండి, మా బిడ్డలు యూనివర్సిటీల్లో నుంచి కాలేజీలో నుంచి చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగ కల్పన చేయండి అంటే ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు కథమైపోతున్నాయి. ప్రజలు చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు ఎక్కడికి పోవాలి? ఈ దేశంలో ఉన్న పెద్ద ప్రశ్న. రెవెన్యూ జనరేషన్ అనేది తగ్గిపోతుంది, ఖర్చులు అనేటివి పెరిగిపోతున్నాయి. ఇది ఇంకో పెద్ద ప్రశ్న. ఓకే పవన్ గారు, ఇప్పుడు మనం బీజేపీ నాయకులు నరసింహనాయుడు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నరసింహ గారు నమస్కారం అండి. నమస్తే. సో నరసింహ గారు, ఇటు ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ దూకుడు మీద ఉంది. సో అదే విధంగా ఇప్పుడు ఒక పోస్ట్ చేసింది, ఇటు తెలంగాణ బీజేపీలో చేసింది, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ కూడా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి సంబంధించి గతంలో లాస్ట్ ఇయర్ 2025 నవంబర్ 14 అటు బీహార్ లో విజయం సాధించిన తర్వాత ఇటు బీజేపీ వెస్ట్ బెంగాల్ లో కూడా ఒక ట్వీట్ చేశారు. దానికి పోస్ట్ ఏంటంటే అది నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అన్నారు. అదే విధంగానే 206 సీట్లతో మెజారిటీ అయితే బీజేపీ సాధించింది అటు వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు ఈ నిన్న సాయంత్రం కూడా పెట్టిన పోస్ట్ నెక్స్ట్ తెలంగాణ. సో అంటే ఈ పోస్ట్ మీరు ఏ ఉద్దేశంతో పెడుతున్నారు? అంటే నెక్స్ట్ టార్గెట్ ఇంకా తెలంగాణని ఆపరేషన్ తెలంగాణగా మార్చబోతున్నారా? సో ఏంటి, పక్కన విషయంతో ఇంకా దూకుడు మీద ఉండి తెలంగాణలో ఇంకాస్త పటిష్టంగా బీజేపీకి అధికారం దక్కడం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? నమస్తే మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఉండే లక్ష్యం ఏంది? అధికారానికి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. అల్టిమేట్ గా ఆ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఆశించేది, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా అధికారం రావాలనే కోరుకుంటాం కదా. తెలంగాణలో గెలవాలనే, దేశం మొత్తం గెలవాలనే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కూడా గెలవాలనేది ఉంటది. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి పరిస్థితులు, ఇప్పుడు తెలంగాణలో బీజేపీని మేము దాదాపుగా 45-50 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నాం. మాకు వాస్తవంగా జనతా పార్టీ ఫెయిల్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అవకాశం రావాల్సి ఉండే, కానీ రాలే. ఆ రోజు తెలుగుదేశం రావడం, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం రావడం, మరో ప్రాంతీయ పార్టీ రావడం, ఇట్లా రకరకాల కారణాలు. తర్వాత మా పార్టీ కూడా తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడం, దానివల్ల కూడా ఆ పార్టీ ఎదగలేదు. అయితే నెక్స్ట్ టార్గెట్ డెఫినెట్ గా తెలంగాణ ఉంటది, ఎందుకు ఉండదు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాన్ని గెలుచుకోగలిగినప్పుడు తెలంగాణను గెలవడం కూడా పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి పరిస్థితులు, ఇప్పుడు మనం ఇదే బెంగాల్లో 2021లో కూడా మేము తీవ్రంగా ప్రయత్నించినాం, కానీ ఆ రోజు కలిసి రాలేదు. రేపు తెలంగాణలో
డెఫినెట్ గా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి తర్వాత అది ఫ్లాప్ అయింది. తర్వాత ఆ పార్టీ నుంచే ఇప్పుడు చీలికలు మొదలైనవి. కవిత ఇంకో పార్టీ పెట్టుకొని రోజు వాళ్ళ యొక్క మరి ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి లోసుకులన్నీ కూడా బయట పెడుతున్నది. ఇంకోవైపు కాంగ్రెస్, సరే రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఆయనకు నమ్మి అధికారం ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి ఫుల్ఫిల్ కావడం లేదు కదా. డెఫినెట్ గా ప్రజల్లో ఈ అసంతృప్తిని రేపు డెఫినెట్ గా మేము ఎన్కాష్ చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీకి కూడా ఒక అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? దేశమంతా భారతీయ జనతా పార్టీ గెలిచి తెలంగాణలో గెలవకూడదనేది ఏం లేదు కదా. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ డెఫినెట్ గా ఉంటది, గెలుస్తాం కూడా ఈసారి. పూర్తి విశ్వాసంతో మా పార్టీ క్యాడర్ కానీ నాయకత్వం కానీ ఉంది. సరే గతంలో కొంత మేము ఇక్కడ అధికారానికి వస్తామనే నమ్మకం కలిగించలేదు కాబట్టి మొన్న కేసీఆర్ ను ఏ విధంగానైనా ఓడించాలనే దాంట్లో కొంత మా ఓటు బ్యాంక్ కూడా మాకు వేయాలనుకున్నటువంటి నిష్పక్షపాతంగా ఉన్నటువంటి న్యూట్రల్ ఉన్నటువంటి ఓటర్స్ టర్న్ అయ్యింది. కాబట్టి నెక్స్ట్ టైం డెఫినెట్ గా తెలంగాణలో మనం చూస్తున్నాం ఈరోజు ఇవాళ అస్సాం నుంచి మొదలుకుంటే మరి బెంగాల్, అస్సాంలో 3వసారి రావడం, ఇంకా అనేక రాష్ట్రాల్లో 3వసారి కాదు 7వసారి కూడా ఇవాళ గుజరాత్ లో గెలవడం జరిగింది. ఇక్కడ ఒకటేనండి, అన్ని పార్టీలు కూడా బీజేపీ తప్ప మిగతా అన్ని కూడా సెక్యులర్ పేరుతోటి సంతుష్టీకరణ, ముస్లిమ్స్ కావచ్చు లేకుంటే మిగతా మతాల రాజకీయాలు చేసి ఓటు బ్యాంకుగా వాడుకొని ఇవాళ వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. మనం చూసాం ఇవాళ బెంగాల్లో ముస్లిం డామినేటెడ్ ఏరియాలో బీజేపీ గెలిచింది. ఇవాళ 30 సీట్లు ముస్లిం డామినేటెడ్ అస్సాంలో కూడా మరి 20-24 సీట్లకే పరిమితం అయిపోయారు మిగతా పార్టీలు. బీజేపీకి ముస్లిం డామినేటెడ్ ఏరియాలో కూడా ఇవాళ సీట్లు వస్తున్నాయి. కేవలము మిగతా పార్టీలు ఏదైతే కేవలము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి ఈ హిందూ అండ్ వారు అన్నట్టుగా కాంగ్రెస్ ప్రతినిధి చెప్పారు, యాంటీ హిందూ యాంటీ నేషనల్స్ గా మారిండ్రు. ఇలా మమతా బెనర్జీ ఫెన్సింగ్ వేయనియలేదంటే మీరు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించాలి కదండి. ఏదో బీజేపీ ఫెయిల్ అయినట్టుగా చెప్తారు. ఇది సమాఖ్య దేశము, రాష్ట్రాన్ని కాదని డైరెక్ట్ గా కేంద్రం వచ్చి అక్కడ ఫెన్సింగ్ వేయలేదు కదా. భూభాగం అంతా కూడా భూమి అంతా కూడా రాష్ట్రం పరిధిలో ఉంటుంది. ఇప్పుడు మీరు రేపు చూడండి, బీజేపీ అధికారంకి వచ్చింది కాబట్టి వేస్తామా లేదా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ గుట్టిగా మమతా బెనర్జీని సమర్థించడం వల్ల ఈరోజు వాళ్ళు ఏం సాధించారు? కేవలం 2 సీట్లకు పరిమితమైంది. బెంగాల్లో 294 సీట్లలో 2 సీట్లు సాధించారు. కాబట్టి ఎక్కడెక్కడైతే వీళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసారో, మొన్న బీహార్ చూసాం, అంతకుముందు యూపీ చూసాం, ఎక్కడైతే వీళ్ళు కేవలం ఓటు బ్యాంక్ చూసినటువంటి ప్రతి చోట వాళ్ళని తిరస్కరిస్తున్నారు. వాళ్ళే ఎవరినైతే నెత్తి మీద పెట్టుకొని మరి ఊరేగిరో వాళ్ళు కూడా తిరస్కరిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఇంకా స్కోప్ ఉంది. ఇంకా మిగతా రాష్ట్రాలలో కూడా ఈరోజు కేరళలో కూడా మరి 3 సీట్లతో ఈరోజు బోని చేసినాం. బెంగాల్లో కూడా 2011లో 3 సీట్లే వచ్చినాయి. మరి 2011లో అయితే 0, 2016లో 3 సీట్లతో ప్రారంభమైంది. ఈ రోజు అధికారంకి రావడం జరిగింది 200 సీట్ల పైగా గెలుచుకొని. కాబట్టి మిగతా రాష్ట్రాలలో కూడా డెఫినెట్ గా వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ వస్తుంది, కర్ణాటక వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం కేరళకే పరిమితం అవుతుంది. మీరు చూడండి. ఓకే, సో శ్రీరామ్ గారు ఇటు 3 మొత్తం జరిగిన 5లో 3 కూడా విజయం సాధించింది. అదేవిధంగా కేరళలో కూడా గతంలో 1 సీటు కూడా రాని చోట ఇప్పుడు కేరళలో 3 సీట్లు బీజేపీ సంపాదించింది. అంటే ఈ బీజేపీకి సంబంధించి ఇంపాక్ట్ మన తెలంగాణ మీద కూడా పడే అవకాశం ఉందంటూ నెక్స్ట్ తెలంగాణయే అంటూ కూడా బీజేపీ ట్వీట్ చేసింది. సో అదేవిధంగానే ఇక్కడ బీజేపీ క్యాడర్ స్థాయి నుంచి కూడా బలోపేతం కావడానికి అవకాశాలు ఉన్నాయంటూ ఇటు బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. సో ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద కూడా ఉండబోతుందంటారా? ఖచ్చితంగా తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఆ ఇంపాక్ట్ ని వాడుకోవడంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతుంది. కిషన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నారు, లక్ష్మణ్ గారు ఫెయిల్ అవుతున్నారు, బండి సంజయ్ తీసి పక్కన పెట్టారు, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, దాని రాజాసింగ్ పక్కన పెట్టేశారు. దానివల్ల లాస్ట్ టైం చెప్తున్నారు, లేకపోతే లాస్ట్ టైం రావాలి అసలు. వీళ్ళు ఆల్మోస్ట్ వచ్చినంత పని అయింది ఎలక్షన్ కి ముందు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ తీసేయడం, రాజాసింగ్ పక్కన పెట్టడం చేశారో, ఓహో వీళ్ళు దారి తప్పారు, వీళ్ళ ఓటు బ్యాంకే హిందుత్వ ఓటు బ్యాంకు. ఆ హిందుత్వ ఓటు బ్యాంక్ కోసం మాట్లాడే వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తే ఎవరైనా ఓట్లేస్తారు? వీళ్ళకి కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఓట్లేద్దాం అనుకున్న వాళ్ళు చివరికి మళ్ళీ కుటుంబ పార్టీలకు వేయాల్సిన పరిస్థితి.
అక్కడ బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని చెప్పి ఓట్లు వేయద్దనుకున్నారు. ఈ రోజు ఏమైంది, ఆ కుటుంబ పార్టీకి తోడు ఇంకొక కుటుంబ పార్టీ మళ్ళీ కవిత గారి రూపంలో వచ్చింది. అదే కుటుంబ పార్టీ ఇంకొక శాఖ మళ్ళీ వచ్చింది. కాబట్టి ఏంటంటే కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా వేద్దామని అనుకున్నా కూడా వేయడానికి అవకాశం లేకుండా బీజేపీ వాళ్ళే చేసుకున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టే ఇందాక నేను చెప్తుంటే మీరు కట్ చేశారు. కుటుంబ పార్టీలు ఇక్కడ ఇందాక కాంగ్రెస్ మిత్రుడు ఇక్కడ అసలు ఏపీలో కాంగ్రెస్ ఉందన్న విషయం మర్చిపోయినట్టున్నారు, వైసీపీని సపోర్ట్ చేస్తున్నారు. సరే ఎనీవే, అది వాళ్ళ రాజకీయం వాళ్ళ ఇష్టం అనుకోండి. ఇక్కడ కూడా ఈ కుటుంబ పార్టీల వ్యవస్థ ఏదైతే ఉందో కుటుంబ పార్టీలు అనేవి విసిగిపోతున్నారు జనాలు. ఇది మనకి స్పష్టంగా తమిళనాడులో క్లియర్ గా చూపించారు. మీ కుటుంబ పార్టీలు కాదబ్బాయి, కామన్ మ్యాన్ రాజకీయం చేసే వాళ్ళకే మేము ఓట్లేస్తామని చూపించారు. అందువల్ల ఈ రోజు కామన్ మ్యాన్ కోసం ఎవరైతే పనిచేస్తారో రాబోయే రోజుల్లో వాళ్ళకే అవకాశం ఉంటుంది. ఏపీలో తృతీయ ప్రత్యామ్నాయానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరినీ కలుపుకొని తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఇంకో తృతీయ ప్రత్యామ్నాయం తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మరి భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. లేకపోతే కనుక రెండో పరిస్థితి ఏంటంటే తెలంగాణలో కూటమిలు రాబోయే రోజుల్లో కూటమిలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ కూడా కొన్ని కూటములు 2-3 పార్టీలు కలిసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా పార్టీలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి ఏంటంటే ఈ కూటములలో ఎవరిని గెలిపిస్తారు అంటే కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా ఎవరైతే సమర్థంగా నిలబడతారో, ప్రజల కోసం పనిచేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ కోసం ప్రజలు నిలబడతారు. అది భారతీయ జనతా పార్టీ అవుతుందా, కాంగ్రెస్ పార్టీ అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ మేము కుటుంబ పార్టీగా ఉండం ఇంకా అని చెప్పి చెప్తుందా, ఏదైనా కానీ కుటుంబ పార్టీలకి ఇక చెల్లు చీటి చిక్చేశారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని కుటుంబ పార్టీగా మార్చేసింది బీఆర్ఎస్. వచ్చిందేమో తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకుని, చేసిన పని అంతా కుటుంబ రాజకీయం. కాబట్టి ఏంటంటే ఇక నేషనల్ పార్టీల్లో కూడా కుటుంబ రాజకీయం మనం చూసాం. కాంగ్రెస్ సంబంధించి చూస్తే అది కుటుంబ రాజకీయమే. అందువల్ల ఏంటంటే కుటుంబ రాజకీయాల కన్నా కూడా స్థానిక రాజకీయాలు, తెలుగు వాళ్ళ కోసం మేము పనిచేస్తాం, మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ అయినా సరే ఇక్కడ తెలంగాణలో తెలుగు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, దానికోసం పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ అయినా సరే తెలంగాణలో తెలుగు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, నేషనల్ పాలిటిక్స్ పక్కన పెట్టి తెలంగాణలో తెలుగు వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, అక్కడ అవసరాలు ఏంటి, దాని మీద దృష్టి పెడితేనే వీళ్ళకి రాజకీయం ఉంటుంది తప్ప నేషనల్ రాజకీయాలు తీసుకొచ్చి ఆ తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ చేద్దామంటే ఇలాగే వెనకబడిపోతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వెనకబడిపోవడానికి అదే కారణం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా చోట్ల కానీ వెనకబడిపోవడానికి అదే కారణం. నేషనల్ రాజకీయాలు వేరు, స్థానిక రాజకీయాలు వేరు. రెండింటికి మధ్య గ్యాప్ చాలా ఎక్కువ కనిపిస్తుంది. అది గమనించి వీళ్ళు ముందుకెళ్తే కనుక ఎవరికైనా ప్రజలు అవకాశం ఇస్తారు. కాకపోతే సామాన్యుడి ఎజెండాతో ముందుకెళ్ళాలి. లేకపోతే కనుక అలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం, ఇక కామన్ మ్యాన్ రాజకీయం కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని సమర్థించాలి. ఓకే శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. పవన్ గారు, నరసింహనాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూసుకున్నట్లు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా ఓవరాల్ గా చూసుకుంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నారని క్లియర్ గా చెప్పాలి. ఎందుకంటే ఇటు మనం చూసుకున్నట్లయితే కేరళలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి LDF ని ఓడించారు. అదేవిధంగా ఇటు వెస్ట్ బెంగాల్లో 15 ఏళ్లుగా కూడా దీదీకి కంచుకోటగా మారిన బెంగాల్లో కూడా ఇటు మమతా బెనర్జీని ఓడించి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. అదేవిధంగా ఇటు తమిళనాడులో చూసుకుంటే తమిళనాడులో కూడా టీవీకే కొత్తగా వచ్చిన పార్టీ 2 ఏళ్లలో కూడా ఇంపాక్ట్ చూపించి మొత్తం కూడా హై మెజారిటీ సాధించింది. లీడ్స్ టీవీకే విజయ్ పార్టీ కూడా. ఓవరాల్ గా కూడా ఈసారి ఎన్నికల రాజకీయ వ్యూహం కొత్త ఎత్తుగడలు కూడా కనిపించాయి. అదేవిధంగా నెక్స్ట్ ఈ రాజకీయ భవిష్యత్ ఇంకా ఏ విధంగా ఉండబోతుంది, మిగిలిన